నిండి ఉంటుంది. అక్కడ సూర్యుడు ఉండడు, కాని నాగ సర్పాల శిరస్సుపై ఉండే నాగమణుల కాంతితో ఆ లోకం మొత్తం దగదగలాడుతూ ఉంటుంది. ముఖ్యమైన నాగరాజులు, నాగలోకానికి అధిపతులు ఎవరు? కశ్యప ప్రజాపతి మరియు కద్రువ దంపతులకు జన్మించిన 1000 మంది నాగులలో ముఖ్యమైన వారు ముగ్గురు. ఆదిశేషుడు నాగులందరిలో పెద్దవాడు. శ్రీ మహావిష్ణువుకు శయ్యగా ఉంటూ ఈ భూమండలాన్ని తన తలపై మోస్తున్న గొప్ప భక్తుడు వాసుకి. ఈయన నాగలోకానికి రాజు. క్షీరసాగర మదనంలో దేవతలు, అసురులు ఈయననే కవ్వపు తాడుగా ఉపయోగించారు. ఈయన పరమశివుడి మెడలో ఆభరణంగా ఉంటాడు. తక్షకుడు అత్యంత తెలివైన, శక్తివంతమైన నాగరాజు. పరీక్షిత్ మహారాజు మరణానికి కారణమైన శాపాన్ని నెరవేర్చింది ఈయనే. నాగలోకానికి దారులు ఉన్నాయా? పురాణాల ప్రకారం నాగలోకానికి వెళ్ళడానికి భూమిపై కొన్ని రహస్య మార్గాలు ఉన్నాయట. ముఖ్యంగా నర్మదా